రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి లభించిన అపూర్వ ప్రజా తీర్పు పట్ల నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా పేల్చి చంద్రబాబు, ఎన్టీఆర్, వంగవీటి రంగా చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరిపారు. అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో కామేశ్వరరావు, శ్రీనివాసరావు, కిరణ్, మురళీకృష్ణ, అడప, జగదీష్, షేక్ బాజీ సహకారంతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ కూటమి విజయం ప్రజా ఆకాంక్ష మేరకు వెలువడిన తీర్పు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర వెంకట సత్యనారాయణ, కాసిం, వీరబాబు, మండపాక నాగబాబు, మండపాక శ్రీను, మండపాక సాయిరాం, హర్షవర్ధన్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు మాకు ప్రియమిత్రులు అన్నగారైన వనమాడి కొండబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించడానికి మరి నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిగా ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పుతో ఫ్యాన్ గాలి మొత్తం ముక్కలైపోయింది. మరి ప్రతి ప్రజలు కూడా ఈ మెజార్టీని ఆనందించి పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ మరి ఈరోజు పేదలకు భోజన వసతి కల్పించిన చెరుకూరి సాయిరాం వర్మ, కిరణ్, కామేశు, సత్యనారాయణ గారు, అదేవిధంగా షేక్ బాజీ గారు, రాష్ట్రమంతటా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం